విశాఖ స్టీల్ ప్లాంట్ సంక్షోభంలో ఉందా అంటే అవుననే చెప్పాలి. ప్రైవేటీకరణ మీద కేంద్రం వైఖరి అయోమయంగా ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించిన విశాఖ ఉక్కులో కొత్త నియామకాలు మాత్రం జరగడం లేదు. స్టీల్ ప్లాంట్లో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కొనసాగుతుంది. ప్లాంట్లో ఉన్న మానవ వనరుల రేషనలైజేషన్, సమర్థ వినియోగం, ఖర్చులను నియంత్రించి ఉత్పత్తి పెంచుకోవాలనే ఆలోచనతో వీఆర్ఎస్ అమలు చేస్తున్నట్టు యాజమాన్యం పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో మొదటిసారి వీఆర్ఎస్ ప్రకటించినప్పుడు 1146 మంది ప్లాంట్ నుంచి వెళ్లిపోయారు. జూన్లో రెండోసారి వీఆర్ఎస్ ప్రకటించినప్పుడు ఇంకో 487 మంది ముందుకొచ్చారు. రెండోసారి వీఆర్ఎస్ తీసుకున్న వారికి 50% ప్యాకేజీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మిగిలిన మొత్తాలు తరువాత ఇస్తామని చెప్పినా ఇప్పటికీ బకాయిలు ఇవ్వలేదు. లీవ్ అండ్ క్యాష్మెంట్ నగదు కూడా చెల్లించడం లేదు. పైగా ఉద్యోగులు అందరికీ కొన్ని నెలల జీతాలు బకాయి పెట్టడం కలకలం రేపుతుంది. ప్రతి నెల జీతాలు అందనందున వీఆర్ఎస్ తీసుకుందామనుకుంటే బెనిఫిట్స్ పూర్తిగా ఇవ్వకుండా ప్రస్తుత యాజమాన్యం వేధిస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. చేతిలో డబ్బులు లేవంటున్న యాజమాన్యం వీఆర్ఎస్ ప్రకటన ఎలా ఇస్తుందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈసారి మరో 570 మందికి వీఆర్ఎస్ ఇవ్వాలని ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్ణయాలు కార్మిక వర్గాలను తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రంలోని కూటమి అందించిన ప్రభుత్వ సాయంతో ప్లాంట్ లాభాల బాటలోకి తీసుకువస్తామని ప్రకటించిన యాజమాన్యం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందనే చెప్పాలి. గత 4 ఏళ్ల నుంచి కొత్త నియామకాలు లేవు. పదోన్నతులు అసలే లేవు. హెచ్ఎస్ఏలో కోత విధించారు. 4 నెలల జీతాలు బకాయిలు పెట్టారు. దీంతో ఉద్యోగులు ప్లాంట్ వదిలి వెళ్లిపోయే పరిస్థితులు వచ్చేశాయనే చెప్పాలి. కూర్మన్నపాలెంలో 4 ఏళ్లుగా నిర్వహించిన శిబిరం మూసివేశారు. విశాఖ గాంధీ విగ్రహం వద్ద నిరసన శిబిరం మాత్రం 5 ఏళ్లుగా కొనసాగుతుంది. ప్రతి నెల సగటున 50 మంది పదవి విరమణ చేస్తున్నారు. ఈ ఏడాది 2 విడతలుగా వీఆర్ఎస్ ప్రకటించి 1500 మందిని ఇంటికి పంపించేశారు. ఒకప్పుడు 14,000 ఉండే ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 8,954కి పడిపోయింది. వీరిలో మరో 570 మందిని 3వ విడత వీఆర్ఎస్ ద్వారా పంపేయాలని ప్రణాళిక రూపొందించారు. అలాగే 5,000 మంది కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించారు. మరోవైపు 3 బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా 92% ఉత్పత్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఏమాత్రం ఉత్పత్తి తగ్గినా తాము పనిచేయడం లేదని ప్రచారం చేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. యంత్రాల మరమ్మతులు, నిర్వహణ పనులు గాలికి వదిలేశారని సమాచారం. దానివల్ల ఏ ప్రమాదం జరిగినా దానికి ఉద్యోగులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ఉద్యోగులు అంటున్నారు. ఏడాదిన్నర తరువాత ఎట్టకేలకు తెలుగు వ్యక్తి ప్రభాకర్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించడం విశేషం. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా సరే, ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్రంలో బీజేపీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి స్టీల్ ప్లాంట్లో కొన్ని విభాగాల్ని టెండర్స్ కాల్ఫర్ చేసి ప్రైవేటీకరించడానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ పూర్తిగా స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కేటాయించే విధంగా మేము తీర్మానం చేస్తాం. అంతేకాదు స్టీల్ ప్లాంట్ సొంత గనుల కోసం కూడా మేము పోరాటం చేస్తాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈరోజు ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలకు, పెద్ద కార్పొరేట్ దిగ్గజాలకు అడుగులకు మడుగులెత్తుతూ ఖండాలుగా విభజించి స్టీల్ ప్లాంట్ 36 విభాగాలని కూడా ప్రైవేటీకరించి దశల వారీగా ఎవరైతే స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ కూడా స్థానిక ఉన్న తెలుగు వారిని అందరినీ కూడా తొలగించి ఈరోజు ఒరిస్సా నుంచి పక్క రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నవారి ఉపాధి వారి పొట్టపై కొట్టి పక్క రాష్ట్రాలను తీసుకొచ్చి ఉపాధి కల్పించే కార్యక్రమాలు మనం చూస్తాం.